మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 52ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునుడి ప్రార్థనపై శ్రీకృష్ణుడు తిరిగి తన సౌమ్య రూపంలోకి వస్తాడు. అప్పుడు అర్జునుడికి లభించిన ఆ దివ్య దర్శనం ఎంత అరుదైనదో మరియు ఎంత గొప్పదో భగవానుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ సుదుర్దర్శ్యమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, నీవు చూసిన నా ఈ విశ్వరూపం అత్యంత అరుదైనది. దీనిని చూడటం చాలా చాలా కష్టం. ఎందుకంటే గొప్ప గొప్ప దేవతలు కూడా ఈ రూపాన్ని చూడాలని నిరంతరం ఆకాంక్షిస్తూ తపిస్తూ ఉంటారు. అటువంటి దర్శనాన్ని కేవలం నా అనుగ్రహం వలన నీవు పొందగలిగావు. ఇది వేద పఠనం వల్ల గాని, తపస్సు, దానాలు లేదా యజ్ఞాల వల్ల గాని సాధ్యమయ్యేది కాదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కృప ఎంత అమూల్యమైనదో ఇది తెలియజేస్తుంది. మనం చేసే కర్మల కన్నా మనలో ఉండే స్వచ్ఛమైన భక్తికే భగవంతుడు ఎక్కువగా విలువిస్తాడు. అర్జునుడికి లభించిన ఆ భాగ్యం అతనికి భగవంతుని పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, స్నేహం మరియు శరణాగతికి ప్రతిఫలం. ఇది మనకు ఆధ్యాత్మిక మార్గంలో వినయాన్ని నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు జీవితంలో కలిగే చిన్న చిన్న ఆధ్యాత్మిక అనుభవాలను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఒక మంచి ఆలోచన వచ్చినా, మనసు హఠాత్తుగా ప్రశాంతంగా మారినా అది కూడా భగవంతుని కృపగానే భావించాలి. ఆ క్షణాలను గౌరవించాలి. మన భక్తిని, మన ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తున్నాడనే నమ్మకంతో ఉండాలి. అప్పుడు మనకు కూడా ఏదో ఒక రూపంలో ఆయన అనుగ్రహం లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.